మన యూట్యూబ్ ఛానల్కి అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ని ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంటే వీడియోను తప్పకుండా చూడండి. మీ మొబైల్లో ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో studio.youtube.com అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక సైట్ వస్తుంది అనమాట. ఈ విధంగా studio.youtube.com అని చెప్పి సైట్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఎందుకు అసలు అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ని ఎనేబుల్ చేయాలంటే మన యూట్యూబ్ ఛానల్కి మౌంటేషన్ అప్లై చేయాలన్నా, కమ్యూనిటీ ట్యాబ్ని ఎనేబుల్ చేసుకోవాలన్నా, షార్ట్ వీడియోస్ పెట్టాలన్నా, లైవ్ స్ట్రీమింగ్స్ చేయాలన్నా సరే ఈ అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ని ఎనేబుల్ చేసుకోవాలి. చూడండి, మనం యూట్యూబ్ ఛానల్ డాష్బోర్డ్లో ఉన్నాం అనమాట. ఒకసారి పేజ్ని జూమ్ చేస్తే కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ సెట్టింగ్స్ గేర్ ఐకాన్ ఉంటుంది అనమాట. దీని మీద క్లిక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేస్తే మనకి సెట్టింగ్స్ అనే ఆప్షన్స్ ఓపెన్ అయిపోతాయి. దీంట్లో ఛానల్ అప్లోడ్ డిఫాల్ట్స్, పర్మిషన్స్, కమ్యూనిటీ అని అగ్రిమెంట్స్ అని ఉంటుంది. సెకండ్ ఆప్షన్ ఛానల్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. దీంట్లో క్లిక్ చేస్తే బేసిక్ ఇన్ఫో, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్, ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అని ఉంటుంది. ఫ్యూచర్ ఎలిజిబిలిటీలో దగ్గర రావాలన్నమాట. వచ్చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఎనేబుల్ అయి ఉంటుంది. దీంట్లో సెకండ్ స్టెప్ ఎనేబుల్ అయి ఉంటుంది. థర్డ్ స్టెప్ అనమాట అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ అనేది ఎలిజిబుల్ అని చెప్పేసి బ్లాక్ కలర్లో ఉంటుంది. ఒకసారి పేజ్ని జూమ్ చేసుకోవాలి. పేజ్ని జూమ్ చేసుకుంటే యాక్సెస్ ఫ్యూచర్స్ అని ఉంటుంది అనమాట. మనం యాక్సెస్ ఫ్యూచర్స్ని చేసుకోవాలంటే మనం వెరిఫై చేసుకోవాలి. అది ఎలా వెరిఫై చేసుకోవాలంటే వీడియో ద్వారా అయినా వెరిఫికేషన్ చేసుకోవచ్చు, వ్యాలిడ్ ఐడితోనే చేసుకోవచ్చు, ఛానల్ రిజిస్టరీతోనే చేసుకోవచ్చు. సో వీటిలో ఏదైనా సరే ఒక ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుని చేసుకోవచ్చు. యాక్సెస్ ఫ్యూచర్స్ అనే దాన్ని బ్లూ కలర్లో ఉన్న దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోండి, మనకి యూజ్ వీడియో వెరిఫికేషన్ అని ఉంది. దాంతో అయినా వీడియోతో చేసుకోవచ్చు, ఐడితో చేసుకోవచ్చు, బిల్డ్ ఛానల్ హిస్టరీతోనే చేసుకోవచ్చు. మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఉంటే థర్డ్ ఆప్షన్ అనమాట బిల్డ్ ఛానల్ హిస్టరీ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసి మనం ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట ఛానల్ హిస్టరీతో. లేదు మీరు క్రియేట్ చేసి 1 or 2 months అయిందంటే మీరు మానిటైజేషన్కి అప్లై చేసుకోవాలి కాబట్టి, లేకపోతే కమ్యూనిటీ ట్యాబ్ కూడా ఇన్స్టాంట్గా కావాలి కాబట్టి సెకండ్ ఆప్షన్ అనమాట. మీకు ఇన్స్టాంట్గా కమ్యూనిటీ ట్యాబ్ కావాలంటే మీరు కూడా అంతే వ్యాలిడ్ ఐడి అని ఉంది కదా సెకండ్ ఆప్షన్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేద్దాం. కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినా సరే నో ప్రాబ్లం అనమాట. ఇక్కడ చూసుకోండి, గెట్ యాన్ ఈమెయిల్ టు స్టార్ట్ వెరిఫికేషన్ ఆన్ యువర్ ఫోన్ అని గెట్ మెయిల్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మన యూట్యూబ్ ఛానల్కి ఉంటుంది కదా మెయిల్, దానికి ఒక మెయిల్ వస్తుంది అనమాట. గెట్ మెయిల్ అనే దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మన మెయిల్ ఐడికి ఒక మెయిల్ వస్తుంది. చూడండి, దాన్ని గెట్ మెయిల్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఈ విధంగా డన్ అని ఉంటుంది సెకండ్ స్క్రీన్. డన్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. డన్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఒకసారి మీరు మీ మెయిల్ బాక్స్ ఓపెన్ చేయండి. మెయిల్ బాక్స్ ఓపెన్ చేస్తే గూగుల్ నుంచి ఒక మెయిల్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేసుకోవాలన్నమాట. దాన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఈ విధంగా ఉంటుంది అనమాట. ప్లీజ్ యువర్ ఐడి అని ఉంటుంది. స్టార్ట్ వెరిఫికేషన్ అని ఉంటుంది అనమాట. 1 time వెరిఫికేషన్ అని. స్టార్ట్ వెరిఫికేషన్ బటన్ మీద క్లిక్ చేద్దాం. గైస్ గుర్తుపెట్టుకోండి, మీకు మానిటైజేషన్ కావాలన్నా, కమ్యూనిటీ ట్యాబ్ కావాలన్నా తప్పకుండా ఈ అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి డేట్ ఆఫ్ బర్త్ అనమాట. మనం ఒక ఐడిని సబ్మిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పాన్ కార్డు పెడుతున్నాను అనుకోండి. పాన్ కార్డు మీద ఉన్న ఐడి నేను రెడ్ కలర్లో ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాను కదా, అక్కడ ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఒకటే ఉండాలి. పాన్ కార్డు అప్లోడ్ చేస్తా ఉంటే సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ అని ఉంటుంది. మనం అక్కడ నుంచి మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. మీరు పెట్టే ఐడి డేట్ ఆఫ్ బర్త్, అక్కడ ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఒకటే ఉండాలి. సో ఒకటే ఉంటే నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోండి, లేకపోతే అప్డేట్ చేసుకోండి అనమాట. నేను నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేశాను. మీరు ఏంటంటే ఆధార్ కార్డు అస్సలు సబ్మిట్ చేయొద్దు అనమాట. ఆధార్ కార్డు ఇవ్వద్దు. పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ ఇవి ఇవ్వండి అనమాట. ఆధార్ కార్డు ఇవ్వద్దు. సో మీరు ఏ ఐడి అయితే సబ్మిట్ చేస్తున్నారో దాని మీద తప్పకుండా డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. అంతా ఓకే చేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. అగ్రీ అనే బటన్ మీద కూడా క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత కెమెరా ఓపెన్ అయిపోయింది అనమాట. చూసుకుంటే బ్లర్ అవ్వద్దు. మీరు ఇచ్చే డాక్యుమెంట్ మీద ఒకసారి కెమెరా ఓపెన్ అయిపోయింది. మీరు ఐడిని ఇట్లా ఫోటో తీసుకొని క్లిక్ చేయాలన్నమాట. కింద బ్లూ కలర్లో షట్టర్ బటన్ ఉంటుంది. మనం ఐడి ఇట్లా ఇచ్చేసి షట్టర్ బటన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే 1 or 2 daysలోనే మనకి అప్రూవ్ అయిందా, డిస్అప్రూవ్ అయిందా, అంటే సక్సెస్ అయిందా, అన్సక్సెస్ఫుల్ అయిందా అని చెప్పేసి. సక్సెస్ అయితే నో ప్రాబ్లం, అన్సక్సెస్ఫుల్ అయితే మాత్రం ఎందుకండి నేను క్లిక్ చేశాను, సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేశాను. అన్సక్సెస్ అయితే ఎందుకు అన్సక్సెస్ అయిందో ఒకసారి చూసుకోండి. అదే పని మీద మీరు మళ్ళీ ఐడి సబ్మిట్ చేయొద్దు అనమాట. అసలు ఎందుకు రీజన్ అని చెప్పేసి మీరు ఇట్లా 5 times కానీ అన్సక్సెస్ అయినా సరే సబ్మిట్ చేస్తూ ఉంటే మీ ఛానల్కి ఉన్న మానిటైజేషన్ పోయిద్ది. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఛానల్కి ఉన్న మానిటైజేషన్ అంటే కొన్ని ఫీచర్స్ అయితే పోతాయి అనమాట. మానిటైజేషన్ అప్లై చేసుకోవడానికి కూడా అవ్వదు. ఇదిగోండి, ఇంటర్వ్యూలో ఉందన్నమాట. మనం సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ అనేది టైం పట్టిద్ది. తప్పకుండా మీరు మానిటైజేషన్కి అప్లై చేసుకోవాలన్నా, కమ్యూనిటీ ట్యాబ్ రావాలన్నా, ఇంకా మీ ఛానల్కి చాలా ఫ్యూచర్స్ రావాలన్నా
ఈ సెట్టింగ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.